2024లో ఎవరు సీఎం అవుతారు చెప్పండి? చంద్రబాబు నాయుడు అవుతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలి? అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఈ పరిపాలనలో లేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఆ పరిపాలన బాగుంటుంది. అంటే ఇప్పుడు 2024లో టీడీపీ ప్రభుత్వం ఎన్ని సీట్లు చేసే అవకాశం ఉన్నది? 175 175 కొడుతుంది. అంటే మరోవైపు నేను 98% హామీలన్నీ నెరవేర్చానంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అప్పులు చేసి ఎవరైనా చేస్తారు. ఆ రాబడి తెచ్చుకొని అభివృద్ధి చేయాలి. ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం అది చేయలేదు, అంతా అప్పులతో చేస్తుంది. టీడీపీ యువనేత నారా లోకేష్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. అంటే ఆ యొక్క సమస్యలన్నింటిని ఆయన తెలుసుకుంటున్నారు. దీనిపై ఆయన న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? ఆయన న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయడు, అంతా రాక్షస పరిపాలన అవుతుంది. 2024లో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉన్నదంటారు? అది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక కూటమి సీఎం అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అంతకు మించి అయితే అంటే ఎందుకు అంటే ఏపీ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు కావాలంటారా? అది మాత్రం పక్కా అండి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అసలు యువతకు అనేది ఉద్యోగ అవకాశం లేకుండా అయిపోయినది. సో మ్యాక్సిమం నాకు తెలిసి నా ఒపీనియన్ అయితే అదే అనుకుంటున్నాను నేను. ఐటీ శాఖ మంత్రి మేము అనేక ఉద్యోగాలు తీసుకుని వచ్చామని చెప్తున్నారు. మన ఐటీ శాఖ మంత్రి చెప్పాలంటే ఆయన గురించి మాట్లాడడానికి ఏమీ లేదండి. సో ఆయన ఎమ్మోలు పచ్చళ్ళకి అలాంటి వాళ్ళకి ఎమ్మోలు తెస్తారు, కానీ మన ఉద్యోగాలు తేరండి. సో అంటే ఇటు నారా లోకేష్ అయితే ఇటు ఉత్తరాంధ్రలో దాదాపుగా 10 రోజులు నిర్విరామంగా శంకరవం యాత్ర పూర్తి చేశారు. సో ఇది ఉత్తరాంధ్రలో టీడీపీకి బలోపేతం అవుతుంది అంటారా? అది డెఫినెట్గా ప్లస్ అవుతుందండి. ఎందుకంటే టీడీపీ ప్రజెంట్ అయితే జనాల్లో కూడా వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన. సో నా 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 అనాలిసిస్ ప్రకారం, నేను విన్నదాని ప్రకారం అంటే దాదాపుగా టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్ని సీట్లు చేసే అవకాశం ఉన్నదంటారు? అదైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేనండి. ఎందుకంటే నాకు రాజకీయాల గురించి అయితే పూర్తిగా తెలియదు. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ని. సో ఇప్పుడు కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చాను నేను, మన జగన్ అన్న ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం. సో అంటే ఇప్పుడు యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలంటారా? డెఫినెట్గా, ఎందుకంటే యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలంటే డెఫినెట్గా ఒక విజన్ ఉన్న రాజకీయ నాయకుడు అయితే కావాలండి.